ఒకసారి ఈ వీడియో చూడండి. మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని మీ మంచి ఆలోచనల్ని లేకపోతే మీ సూక్తుల్ని ఆలోచించమనే బదులు అయితే ఆచరణలో పెట్టమనే బదులు ముందు మోడీ గారిని కూడా ఢిల్లీ నుంచి అన్ని చోట్లకి రైల్లో వస్తే బాగుంటుంది. ఆయన కూడా కమర్షియల్ ఫ్లైట్ లో వస్తే బాగుంటుంది. మోడీ గారు, ఎవరైనా ఏ పాలకుడైనా గొప్పోడు ఎప్పుడవుతాడు? నీతులు చెప్పినప్పుడు ఆయన ఆచరించాలి. ఆచరించినప్పుడు మాత్రమే ఆ పాలకుడు గొప్పోడవుతాడు, ప్రజలు కూడా ఖచ్చితంగా ఆచరిస్తారు. గతంలోని గొడ్డల పార్టీ పాలకుడు సిద్ధం లాంటి పనికిమాల సభలకు 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశాడు కదా. అలాంటప్పుడు నీవెక్కడున్నావు మిస్టర్ పేర్నాని? నీ నాయకుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చుట్టూ పరదాలు కట్టించుకుని ప్రజల సరదా తీర్చాడు, ప్రజాధనాన్ని కూడా వృధా చేశాడు. మరి అప్పుడెందుకు అడగలేదు నీ గొడ్డల పార్టీ పాలకుడిని? గతంలో నీ నాయకుడు ఎగ్ పఫ్లకి ఎంత ఖర్చయిందో తెలుసా? ఆ ఖర్చు కూడా ప్రజాధనమే అని గుర్తుంచుకో. విశాఖ సాగర తీరంలో ఉన్న ఋషికొండ లాంటి అందమైన పర్వతాన్ని బోడిగుండుగా మార్చి ఆ ఋషికొండ పైన 500 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ నిర్మించినప్పుడు కనీసం ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడలేదు. అప్పుడు లేని ధైర్యం నీకు ఇప్పుడు ఎలా వచ్చింది మిస్టర్ పేర్ని వెంకటరామయ్య గారు? నిరుపేదలకు రేషన్ బియ్యం పంచమని కేంద్రం పంపిస్తే ఆ బియ్యాన్ని నేరుగా బ్లాక్ మార్కెట్కి అమ్మేసి 100 కోట్ల రూపాయలని నీవే మింగేసి ఇప్పుడు దర్జాగా తిరుగుతున్నావు. అది కూడా ప్రజాధనమే. మరి రేషన్ బియ్యం దుర్వినియోగం చేసినప్పుడు, నీ సొంత భోషాణం నింపుకున్నప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అని గుర్తుకు రాలేదా నీకు? ఇప్పుడు మళ్ళీ ఋషికొండ ప్యాలెస్ దగ్గరికే వద్దాం. కేవలం నీ నాయకుడు స్నానం చేయడానికి ఉపయోగించిన బాత్ టబ్ ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాల 28 లక్షల రూపాయల పైమాటే. మరి ఇది ప్రజాధనం దుర్వినియోగం కింద రాదా మిస్టర్ పేర్ని వెంకటరామయ్య గారు? నీ పాలకుడు ఆ రోజు 500 కోట్లతో నిర్మించిన ప్యాలెస్ నేడు కుంటే కొరివి అమ్మబోతే అడవి మాదిరిగా తయారైంది. ఇదంతా ఎవడబ్బ సొమ్ము అంటావు? ఇది కూడా ఎవరి ధనం అంటావు? ఇది కూడా ప్రజాధనమే, ఇది కూడా దుర్వినియోగమే. నీ తప్పులన్నీ తెలిసి కూడా పైకి డాంబికాలు మాట్లాడుతుంటే దీన్ని అచ్చ తెలుగులో ఏమంటారో తెలుసా? దెయ్యాలు వేదాలు వల్లించడం అంటారు. గతంలో నీ గొడ్డల పార్టీ నాయకుడు ఎందుకు పనికిరాని చవటలను తన చుట్టూ చేర్చుకుని ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్నాడు. వాళ్ళందరికీ లక్షలాది రూపాయల జీతం, ఒక కారు, దానికి ఒక డ్రైవరు, ఒక వంట మనిషి, ఒక ఆఫీసు, ఆ ఆఫీస్కి మళ్ళీ అద్దె. ఇది కూడా ప్రజాధనం వృధా కిందకే వస్తుంది మిస్టర్ పేర్ని వెంకటరామయ్య గారు. అక్కడెక్కడో తమిళనాడులో విజయ్ గెలిచేసరికి మీరేదో సంబరాలు చేసుకుంటున్నారు. విచిత్రంగా ఉంది ఇది. పులిని చూసి నక్కవాతలు పెట్టుకోవడం అంటే ఇదేనేమో.